ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి. అందులో కొంచెం వంట సోడా, చిటికెడు సాల్ట్, కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి. ఇందులో కొంచెం వాటర్ తీసుకొని చపాతీ ముద్దలాగా సైడ్ ఉంచుకోవాలి. మెత్తగా కలుపుకొని ఉంచుకోవాలి. ఒక కప్పు షుగర్ వేసుకోవాలండి. ఒక కప్పు పంచదార తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలండి. తర్వాత ఒక చిన్న యాలక్ కూడా వేసుకోవాలండి. ఇలా తీగపాకం వచ్చేదాకా మరిగించుకుంటే సరిపోతుందండి. ఒక 1 అవర్ పిండి ఇలా నానిన తర్వాత ఇంత సాఫ్ట్గా అవుతుందండి. ఇప్పుడు దీన్ని మరి కొంచెం బాగా సాఫ్ట్గా అయ్యేటట్టు ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న చిన్న షేప్స్లోకి కట్ చేసుకోవాలి. కట్ చేసాక చూపిస్తాం. కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనకి ఏ షేప్స్ అయితే కావాలో ఆ షేప్స్లో కట్ చేసుకుందామండి. నేను ఏం చేస్తున్నానో మీకు తెలియాలంటే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి. లిటిల్ కిటీ హెన్వీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలా కొంచెం చపాతీ కర్రతో ఇలా షేప్ చేసుకున్నాక దీన్ని ఇప్పుడు కట్ చేద్దాం. మనకి ఏ షేప్స్లో కావాలంటే ఆ షేప్స్లో. చేసుకొని ఇలా చపాతీ కర్రతో కొంచెం ఇలా అంటుతూ ఉంటుందండి. అంటుతున్నప్పుడు కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే ఇంకా అంటదు. ఇలా అయ్యాక ఇలా రోల్ చేసుకోవాలి. 2 వేలతో ఇలా రోల్ చేసుకొని వీటికి ఇలా చిన్న చిన్న ఘాట్లు ఇలా ఇవ్వండి. రోల్స్లా చేసుకోవాలండి. తర్వాత కొంచెం ఆయిల్ పెట్టి ఇవి ఫ్రై చేయాలి. రోల్స్ని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తక్కువ మంట మీదే చేసుకోవాలండి. ఎక్కువ మంట మీద చేసుకున్నారో లోన ఉడకదు, నెక్స్ట్ ఏమో మాడిపోతుంది. సరిపోతాయండి. కొంచెం కొంచెం వేసి ఫ్రై చేసుకోండి. ఇవి ఇలా లైట్గా ఫ్రై అయ్యాక ఒక బౌల్లో తీసుకొని సైడ్ పెట్టుకోవాలండి. తర్వాత సెకండ్ టైం కూడా ఇవి డీప్ ఫ్రై చేసినవన్నీ ఒక బౌల్లో తీసుకోవాలండి. ఇవి ఇప్పుడు సెకండ్ టైం కూడా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వేసి. ఇలా బ్రౌన్ షేడ్లో వచ్చాయి కదండి. ఇంకా ఇవి సైడ్కి తీసేసుకోవాలి. ఇంకా మిగతా కూడా సేమ్ ఇదే కలర్లో వచ్చేటట్టు వేయించుకొని తీసేసుకుంటే సరిపోతుంది. ఇలా బౌల్లో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ తీసుకున్న పంచదార పాకంలో వేసేయటమే. ఇంకా ఒక స్పూన్తో ఇలా చేయాలండి. ఇలా 1 అవర్ వెయిట్ చేశాక ఇది పాకం పడుతుంది కాబట్టి లోనకు కూడా వెళ్ళి జ్యూసీగా అవుతుంది కాబట్టి 1 అవర్ సైడ్ పెట్టేసి సర్వ్ చేసుకోవడమే ఇంకా.